హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ అయితే మార్కెట్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది దాన్ని మనం చూద్దాం. అండ్ దాంతోపాటు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి కూడా మాట్లాడదామండి. సో ప్రెజెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు నిఫ్టీ 50 ఈ వీక్ వచ్చేసి 0.37% వరకు పడింది. అండ్ అదే మీ పోర్ట్ఫోలియో మీరు చూసినట్టయితే ఈ వీక్ వచ్చేసి 4 to 5% వరకు పడి ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసారా స్క్రీన్ మీద ఫ్రైడే రోజు నిఫ్టీ 50 0.59% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది? బికాజ్ ఆఫ్ ఇంపార్టెంట్ డిసిజన్ టేకెన్ బై ద ఆర్బీఐ అండి. ఆర్బీఐ వచ్చేసి ఫ్రైడే రోజు 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ అయితే చేసింది. అండ్ అందుకే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏమో బౌన్స్ బ్యాక్ అయితే అయిందండి పాజిటివ్ సైడ్లో. బట్ అదే మీ పోర్ట్ఫోలియో మీరు చూసినట్టయితే బౌన్స్ బ్యాక్ కాలేదు. ఎందుకు కాలేదంటే మనకు ఈ వీక్ వచ్చేసి మన పోర్ట్ఫోలియోలో మెయిన్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ స్టాక్స్ ఉంటుంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ స్టాక్స్లో మనకు ఈ వీక్ వచ్చేసి ఒక బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడిందండి. ఈ వీక్ అందరు పోర్ట్ఫోలియో ఏమో చాలా పడి ఉంటుందండి. ఓవరాల్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 0.3 to 4% పడింది. బట్ మన పోర్ట్ఫోలియో చాలా పడి ఉంటుందండి. అండ్ ఎందుకు పడుతుంది దీని వెనకాల కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉంది దాన్ని మనం చూద్దామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవుట్ఫ్లో అండి. ఎఫ్ఐస్ కంటిన్యూస్లీ మన ఇండియన్ మార్కెట్లో బయటికి అయితే వెళ్తున్నారు అంటే ఎగ్జిట్ అవుతున్నారు. ఈ వీక్ మన ఇండియన్ మార్కెట్ 5 days ఓపెన్ ఉండేది. అండ్ ఈ 5 daysలో ఎఫ్ఐ చూడండి 10,403 crore సెల్లింగ్ అయితే చేశారు. ఓవరాల్ డిఐస్ అయితే మన ఇండియన్ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డిఐస్ అంటే డొమెస్టిక్ కదా. సో వీళ్ళ పని ఏంది సపోర్ట్ చేయడమే. సో డిఐస్ చూడండి ఈ 5 daysలో 19,785 crore ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఎఫ్ఐస్ వచ్చేసి 10,403 crore సెల్లింగ్ అయితే చేశారండి. డ్రాస్టిక్లీ ఈ వీక్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐస్ ఏమో సెల్లింగ్ అయితే చేశారండి. సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి హై వాల్యుయేషన్. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ చూశారనుకోండి ఒక హై వాల్యుయేషన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. సో ప్రెసెంట్లీ ఒక కన్సర్న్ అండి ఇది బికాస్ ఆఫ్ ఓవర్ వాల్యుయేషన్. థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి ప్రతి ఒక్క కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉండేదంటే వీక్గా లేకుండే అండ్ మంచి కూడా లేకుండేదండి, నార్మల్గా వచ్చిందండి. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి. అండ్ ఫోర్త్ మెయిన్ రీజన్ ఏంటంటే గ్లోబల్ జియో పొలిటికల్ అండ్ ట్రేడ్ టెన్షన్ అండి. ప్రెసెంట్లీ మీ అందరు తెలుసు యాజ్ ఆఫ్ నౌ యూఎస్ వచ్చేసి మన ఇండియా మీద 50% ఇది టారిఫ్ అయితే ఇంపోజ్ చేసింది. ప్రీవియస్లీ 25% ఉండేది. దాని తర్వాత మన ఇండియా వచ్చేసి రష్యా నుంచి ఆయిల్ బై చేస్తుందని ట్రంప్ గారేమో అగైన్ 25% అడిషనల్ టారిఫ్ అయితే ఇంపోజ్ చేశారు మన ఇండియా మీద. బట్ ఇప్పుడు మనకు రీసెంట్లీ లాస్ట్ మంత్ ఏం న్యూస్ వచ్చింది? ఇండియా అండ్ యూఎస్ వచ్చేసి ట్రేడ్ డీల్ అయితే చేయొచ్చు. బట్ ఆ న్యూస్ ఇప్పుడు వరకు కూడా రాలేదండి, అది డిలే అవుతుంది. ఇది ఒక మెయిన్ రీజన్ అండి మన ఇండియన్ మార్కెట్ ఫాలో అవ్వడానికి. అండ్ రూపీ చూడండి డెప్రిషియేట్ అవుతుంది అగ్నెస్ట్ ఇది యుఎస్ డాలర్ అండి. అంటే అమెరికన్ యూఎస్ డాలర్ నుంచి అది అప్రిషియేట్ అవుతుంది, బట్ ఈ రూపీ వచ్చేసి డిప్రిషియేట్ అవుతుందండి. అండ్ ప్రెసెంట్లీ మీరు ఇప్పుడు చూశారనుకోండి $1 ఎంత ఉందంటే 90 రూపీస్ దగ్గర అయితే ఉందండి. అండ్ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ప్రెసెంట్లీ రూపీ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇదైతే వీక్నెస్ ఫ్యాక్టర్. సో ఈ వీక్నెస్ ఫ్యాక్టర్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్లో అయితే ఫాల్ కనపడుతుంది. బట్ కొన్ని స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ కూడా అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎలా అంటే డేస్ మన ఇండియన్ మార్కెట్లో సపోర్ట్ చేస్తాను మీకు చెప్పానండి. అండ్ ఆర్బీఐ వచ్చేసి 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ చేసింది కదా 0.25%. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 5.25% రేట్ కట్ అయితే ఉందండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ రెపో రేట్ చూసారనుకోండి 5.25% దగ్గర అయితే ఉంది. అండ్ రీసెంట్లీ మన ఇండియాది Q2 జీడిపి డేటా కూడా వచ్చింది కదా, అది చాలా అంటే చాలా మంచిగా వచ్చేదండి. అండ్ ఇవి కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ అండి. బట్ ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తుంది, అందుకే మన ఇండియన్ మార్కెట్ అయితే పడుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ మీరు గిఫ్ట్ నిఫ్టీ చూడొచ్చు ప్రెసెంట్లీ నెగిటివ్ దగ్గర అయితే ఉందండి. సో రేపు కూడా మన ఇండియన్ మార్కెట్లో మనం కొంచెం వీక్నెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మీరు ఒకసారి గిఫ్ట్ నిఫ్టీని అయితే మీరు చెక్ చేయండి అండి. గిఫ్ట్ నిఫ్టీ ఇంకా పడింది అనుకోండి మనం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ నేను అంటున్నానంటే ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది. బట్ సెల్లింగ్ ప్రెషర్ ఇంటెన్సిఫై అయింది అనుకోండి మళ్ళీ మన ఇండియన్ మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే మార్కెట్ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ మీద ఉంది. రేపు మీరు ఈ స్టాక్ని ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీకి 656 crore ఒక ఆర్డర్ అయితే దొరికిందండి. అది కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్ రిలేటెడ్ టు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు హెచ్ఎఫ్సిఎల్ అండి. సో ఇంటర్నేషనల్ కస్టమర్ నుంచి హెచ్ఎఫ్సిఎల్ది ఒక హోల్లీ ఓనర్ సబ్సిడరీ కంపెనీ ఉంది. అండ్ ఆ సబ్సిడరీ కంపెనీకి ఆర్డర్ అయితే దొరికింది. సో హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్గా ఇది ఒక గుడ్ అప్డేట్. నెక్స్ట్ మీరు ఏ స్టాక్ని ఫోకస్ చేయొచ్చు అంటే అశోక బిల్డ్కాన్ లిమిటెడ్. ఎందుకంటే
చూడండి అశోక బిల్డ్కాన్కి అడిషనల్ ఆర్డర్ దొరికింది. అడిషనల్ ఆర్డర్ మీన్స్ ఏంటంటే కంపెనీకి లాస్ట్ ఇయర్ ఆర్డర్ దొరికిందండి రిలేటెడ్ ఫ్రమ్ ద బిఎంసి ఎగ్జిస్టింగ్ ఫ్లైఓవర్, ఒక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఉండేది, దాని రిలేటెడ్గా ఆర్డర్ దొరికింది. బట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 1573 crore అయింది. ప్రీవియస్లీ 1100 crore ఉండేది, అది ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి 1573 crore అయింది. సో అడిషనల్ 447 crore ఆర్డర్ ఇంకా యాడ్ అయిందండి. ప్రీవియస్ ఫ్లైఓవర్ వర్కే ఇంకా అడిషనల్గా ఒక ఆర్డర్ అయితే యాడ్ అయింది. అమౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చు 447 crore. సో ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ అశోక బిల్డ్కాన్ స్టాక్ని రేపు మీరు అయితే ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ కొచ్చిన్ షిప్ యార్డ్ మీద ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ని కూడా మీరు అయితే ఫోకస్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ చూడండి కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి ఒక కాంట్రాక్ట్ అయితే సైన్ చేసింది. ఎవరితో? డెన్మార్క్తో అయితే సైన్ చేసిందండి. డెన్మార్క్లో ఒక కంపెనీ ఉంది, దాంతో సైన్ చేసింది. అండ్ దీంట్లో కొచ్చిన్ షిప్ యార్డ్ ఏం చేస్తుందంటే, కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి చూడండి మెల్లి కన్స్ట్రక్షన్ చేస్తుందండి. దేనిది? అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ టోయింగ్ వెజల్స్ది ప్రెజెంట్లీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుందండి. అండ్ ఈ ఆర్డర్ది మీరు వాల్యూ చూడొచ్చండి, అరౌండ్ 250 to 500 crore రేంజ్లో. అంటే అఫీషియల్గా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళేమో ఆర్డర్ అమౌంట్ డిస్క్లోజ్ చేయలేదు, బట్ 250 to 500 crore మధ్యలో ఈ ఆర్డర్ అయితే ఉండొచ్చు. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు కొచ్చిన్ షిప్ యార్డ్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదే ఇండిగో మీద ఉందండి. లాస్ట్ మీరు 5 ట్రేడింగ్ సెషన్ చూసారు అనుకోండి, స్టాక్ వచ్చేసి 8% వరకు పడింది. ఎందుకు పడింది మీ అందరికి తెలుసు. ఇండిగో వాళ్ళేమో చూడండి ఫ్లైట్ని క్యాన్సిల్ అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? రీజన్స్ మీ అందరు తెలుసు. DCGA లాస్ట్ ఇయర్ ఏమన్నదంటే పైలట్స్ నుంచి వాళ్ళకి వచ్చేసి 48 hours రెస్ట్ అయితే కావాలని. బట్ 1 year టైం ఇచ్చింది, అంటే 1 to 1.5 years టైం కూడా ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? మన DCGA వాళ్ళు కూడా ఇచ్చారండి ప్రతి ఒక్క ఎయిర్లైన్కి. బట్ ఇండిగోది మెయిన్లీ వర్క్ ఎలా అవుతుంది అంటే లిమిటెడ్ స్టాఫ్ మెంబర్స్తో వాళ్ళు వచ్చేసి ఓవర్ వర్క్ అయితే చేపిస్తారు. సో వీళ్ళకి టైం ఉండేది న్యూ పైలట్స్ని రిక్రూట్ చేయడానికి, వీళ్ళు రెగ్యులేట్ చేయలేదండి. అండ్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఫ్లైట్ని క్యాన్సిల్ చేసేస్తున్నారండి. అండ్ మీకు తెలుసు ఇండిగో యాజ్ ఆఫ్ నా మన ఇండియాలో అఫోర్డబుల్గా వీళ్ళేమో సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల చాలా అంటే చాలా ప్యాసింజర్స్కి ప్రాబ్లం అయితే అవుతుందండి. అండ్ అందుకే లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ వచ్చేసి 7% వరకు పడింది. అండ్ నిన్ననే వీళ్ళు వచ్చేసి అగైన్ 800 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ చేసేసారండి. అండ్ ఎవరైనా ఈ ఫ్లైట్ బుకింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి వచ్చేసి టోటల్ రిఫండ్ అయితే వీళ్ళేమో నెక్స్ట్ కొన్ని డేస్లో అయితే చేసేస్తారని అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏం వస్తుందంటే ఇండిగో పేరెంట్ ఎవర్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ వాళ్ళది ఎర్నింగ్ వచ్చేసి ఫ్యూచర్లో ఇంపాక్ట్ అయితే అవ్వచ్చని ప్రెజెంట్లీ అయితే మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకు షేర్ చేస్తున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్? బికాస్ ఆఫ్ కంపెనీది రీసెంట్ ఫ్లైట్ క్యాన్సిలేషన్ అయితే కదా, దానివల్ల మనకు కంపెనీ ఎర్నింగ్స్ మీద ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది కూడా నెగిటివ్గా అండి. అండ్ ఇంకొక లేటెస్ట్ గుడ్ న్యూస్ నిన్న నైట్ ఏమొచ్చిందంటే చూడండి, నిన్న నైట్ ఇండిగో వాళ్ళు ఏమంటున్నారంటే ఓవరాల్ 95% ఆఫ్ నెట్వర్క్ కమ్యూనిటీ నుంచి కనెక్టివిటీని వీళ్ళేమో మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నారు. అంటే షార్ట్గా మాట్లాడితే వీళ్ళు వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఓవరాల్ 1500 ఫ్లైట్స్ని అయితే ఆపరేట్ చేస్తారని అప్డేట్ అయితే చేశారండి. రీఎస్టాబ్లిషింగ్ కనెక్టివిటీ టు 135 అవుట్ ఆఫ్ 138 డెస్టినేషన్స్. సో 138 డెస్టినేషన్స్ నుంచి 135 డెస్టినేషన్స్కి వీళ్ళేమో మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నారండి కనెక్షన్. సో ఓవరాల్ 1500 ఫ్లైట్స్ని వీళ్ళేమో నిన్న ఈవినింగ్ అయితే ఆపరేట్ అయితే చేశారు. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. దీనివల్ల మనకు కొంచెం స్టాక్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడచ్చు. బట్ ఈరోజు ఈవినింగ్ ఏదైనా మళ్ళీ నెగిటివ్ అప్డేట్ వచ్చింది అనుకోండి, స్టాక్ మీద మనకు మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడచ్చండి. సో ఈరోజు ఈవినింగ్ ఏదైనా అప్డేట్ వచ్చినాక నేను మీకు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. అది ఏంటంటే 2021లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో జీ ఏరోస్పేస్కి ఇంజన్ రిలేటెడ్గా ఆర్డర్ అయితే ఇచ్చారండి. సో 5th ఇంజన్ ఏమో జీ ఏరోస్పేస్ వాళ్ళేమో నిన్న అయితే డెలివర్ చేసేసారండి. సో ఓవరాల్ చూడండి వీళ్ళు ఇంజన్ డెలివర్ చేయడం డిలే చేస్తున్నారండి. అందుకే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, బట్ ఇంజన్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో మ్యానుఫ్యాక్చర్ చేయరండి. అది జీ ఏరోస్పేస్ నుంచి వాళ్ళేమో ఇంపోర్ట్ అయితే చేపించుకుంటారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లీ 2021 ఆర్డర్ ఏమో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇప్పుడు అయితే దొరికింది. అండ్ లాస్ట్ 2 months అగోనే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో 100+ ఇంజన్ ఆర్డర్ ఏమో జీ ఏరోస్పేస్కి అయితే ఇచ్చారండి. సో అది చూడాలంటే అది ఇప్పుడు వరకు డెలివర్ అవుతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఏమన్నారంటే 2030 వరకు మోస్ట్లీ ఏమో అన్ని ఇంజన్స్ ఏమో డెలివర్ అయిపోతుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో స్టేట్మెంట్ అయితే చేశారు. బట్ ఓవరాల్ ఇది ఒక నెగిటివ్ న్యూస్ అండి. అంటే ఇంజన్ 5th ఇంజన్ డెలివర్ అయింది, బట్ చాలా డిలే అయిపోయిందండి. 4 years తర్వాత
ఇంజన్ ఏమో డెలివరీ అయితే అయింది, అందుకే స్టాక్ వచ్చేసి పడింది. అండ్ మీరు ఎవరైనా ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే రెసిస్టెంట్ వచ్చేసి 4330 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మీరు ఈ స్టాక్లో 5000 to 5200 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ మీద ఉంది. ప్రెజెంట్లీ కంపెనీ రిలేటెడ్గా 2 గుడ్ న్యూస్ అయితే ఉంది. అండ్ ఆ 2 గుడ్ న్యూస్ వల్ల స్టాక్లో మనకు డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక బిగ్ బౌన్స్ బ్యాక్ అయితే కనపడచ్చు పాజిటివ్ సైడ్లో. అండ్ ఏం గుడ్ న్యూస్ ఉందంటే ఇక్కడ చూడండి, లాస్ట్ 2 days ఎగో మనకు అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే టాటా పవర్ CEO పవీర్ సిన్హా సార్ ఏమన్నారంటే టాటా పవర్ వచ్చేసి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అయితే సైన్ చేస్తుంది. ఎవరితో? గుజరాత్ గవర్నమెంట్తో ఫర్ ముంద్రా ప్లాంట్ అండి. మీ అందరూ తెలుసు కదా, జూన్ మంత్ నుంచి ముంద్రా ప్లాంట్ ఏమో క్లోజ్ ఉంది. ఎందుకు? బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్. అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి గుజరాత్ గవర్నమెంట్తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అయితే సైన్ చేయబోతున్నారు రిలేటెడ్ టు ముంద్రా ప్లాంట్. అండ్ ఇప్పుడు టాటా పవర్ CEO ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, December 31st తర్వాత ఈ టాటా పవర్ది ముంద్రా ప్లాంట్ లాస్ట్ 6 months నుంచి క్లోజ్ ఉంది కదా, అది వచ్చేసి రెడీ అయితే అయిపోతుందండి ఫర్ ఆపరేషన్స్. సో ఎందుకంటే చూడండి, ముంద్రా ప్లాంట్ టాటా పవర్లో ఒక 20 to 25% వరకు అయితే రెవెన్యూ కాంట్రిబ్యూట్ అయితే చేస్తుందండి. అండ్ అందుకే కంపెనీది మీరు రీసెంట్ టైంలో చూశారనుకోండి, రిజల్ట్స్ మీద మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడింది. బట్ ఈ ముంద్రా ప్లాంట్ వన్స్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా మనకు కంపెనీ ఫైనాన్షియల్స్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి రిలేటెడ్ టు టాటా పవర్. అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్తో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే కైన్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. స్టాక్ వచ్చేసి ఫ్రైడే రోజే మోర్ దెన్ 12% వరకు పడింది. లాస్ట్ 1 monthలో చూడండి 31% వరకు పడింది. ఎందుకు స్టాక్లో మనకు ఫాల్ కనపడుతుందంటే చూడండి, రీసెంట్లీ జస్ట్ కొన్ని డేస్ ఎగోనే కోటక్ వాళ్ళేమో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారండి. అండ్ ఆ రిపోర్ట్లో కోటక్ వాళ్ళు ఏమంటున్నారంటే, కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ రిలేటెడ్గా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అయితే రేస్ చేశారండి. ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ అంటే ఫైనాన్షియల్స్ని మిస్రిప్రజెంట్ చేయడము. సో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అయితే రిప్రజెంట్ చేశారు. అండ్ దాని తర్వాత నుంచి స్టాక్స్లో మనకు ఒక బిగ్ ఫాల్ కనపడింది. అండ్ దానికి ఆన్సర్ ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు? కైన్ టెక్నాలజీ వాళ్ళేమో ఆన్సర్ ఇచ్చారు. బట్ ఆ ఆన్సర్స్ ఏమో కరెక్ట్గా జస్టిఫై చేయలేదండి. కోటక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళేమో షార్ట్గా మాట్లాడితే ఎలిగేషన్స్ అయితే వేశారండి కైన్ టెక్నాలజీ మీద. అండ్ జేపీ మార్గన్ ఏమో రీసెంట్లీ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చారు విత్ బై కాల్. అండ్ టార్గెట్ ఎంత ఇచ్చారంటే 7000+ టార్గెట్ ఇచ్చారండి. అండ్ ఇప్పుడు జేపీ మార్గన్ ఏమంటున్నారంటే ఇన్వెస్టర్స్కి బాటమ్ ఫిషింగ్ని అవాయిడ్ చేయమంటారు. వాట్ ఈజ్ మీన్ బై బాటమ్ ఫిషింగ్ అంటే ఏదైనా మంచి కంపెనీ చూడండి, అది పడిపోయింది అనుకోండి, ఇన్వెస్టర్స్ ఏమో దాన్ని బై చేస్తారు బికాజ్ ఆఫ్ గుడ్ కంపెనీ. బట్ జేపీ మార్గన్ ఏమంటున్నారంటే కైన్ టెక్నాలజీతో కొంచెం మీరు అయితే జాగ్రత్తగా ఉండొచ్చని ఒక స్టేట్మెంట్ అయితే చేస్తున్నారండి. సో చూడాలండి, మనకు స్టాక్లో నెక్స్ట్ కొన్ని డేస్ వరకు కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. బట్ ఓవరాల్ మంచి కంపెనీ, డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కైన్ టెక్నాలజీ వాళ్ళేమో ఇంకొక లేటెస్ట్ స్టేట్మెంట్ అయితే చేశారండి. అది ఏంటంటే కైన్ టెక్నాలజీ సేస్ క్యాష్ ఫ్లో విల్ టర్న్ పాజిటివ్ బై ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ 26 బట్ స్టాక్ ఫాల్ అనదర్ 10%. సో నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ వరకు వీళ్ళు వచ్చేసి క్యాష్ ఫ్లో నుంచి అంటే అది పాజిటివ్లో టర్న్ అవబోతుంది. ఇప్పుడు ప్రెజెంట్లీ నెగిటివ్లో ఉంది, పాజిటివ్లో టర్న్ అవబోతుంది అని స్టేట్మెంట్ చేస్తున్నారండి. ఎవరు చేస్తున్నారు? కైన్ టెక్నాలజీ చైర్మన్ రమేష్ కున్హి ఖాన్ అయితే చేస్తున్నారండి. బట్ చూడాలండి, అయినా కూడా మనకు ప్రెజెంట్లీ కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళేమో రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా, ఆ రిపోర్ట్దే ఇంపాక్ట్ ఎక్కువ కనపడుతుందండి. సో కైన్ టెక్నాలజీ స్టాక్లో మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే IPO GMP మీద ఉంది. సో ప్రెజెంట్లీ చూడండి, మీషోది GMP 42% నడుస్తుంది. రేపు నైట్ అయితే అలాట్మెంట్ వస్తుందండి. అలాట్మెంట్ రాగానే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఈక్వెస్ది 34% ఉంది. విద్యావాట్స్ది 11% నడుస్తుంది. వేక్ ఫిట్ ఇన్నోవేషన్స్ మన ఇండియన్ మార్కెట్లో 8th Decemberకి ఓపెన్ అవబోతుంది. డీటెయిల్ వీడియో చేశానండి. ఎండ్ స్కిన్ దగ్గర యాడ్ చేస్తాం. మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. GMP ప్రెజెంట్లీ 18% దగ్గర అయితే నడుస్తుంది. అండ్ అదే కరోనా రెమెడీస్ ఇది 34% నడుస్తుంది. ఏదైతే మెయిన్ బోర్డ్ IPO మీద GMP మీద అప్డేట్ ఉండేది. అండ్ పార్క్ మెడివర్ల్డ్ది 18%. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ IPO మన ఇండియన్ మార్కెట్లో 12th Decemberకి ఓపెన్ అవబోతుంది. పేరు వచ్చేసి ICICI పొటెన్షియల్ అండి. అండ్ దీంట్లో ICICI వాళ్ళేమో
వేఫర్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో కూడా ఇది కూడా ఒక మంచి కంపెనీ అండి. దీని రిలేటెడ్ కూడా డీటెయిల్ వీడియో చేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఎస్ఎంఈ అయిపోయింది, జిఎంపీ చూడొచ్చండి. ప్రెసెంట్లీ ర్యావెల్కి అలాట్మెంట్ వచ్చేసిందండి. రేపు మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. జిఎంపీ ప్రెసెంట్లీ 61% దగ్గర అయితే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ అయిపోయి మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అయిందండి 4th డిసెంబర్కి. అండ్ లాస్ట్ డే వచ్చేసి 8th డిసెంబర్ ట్యూస్డే రోజు. జిఎంపీ చూడండి 109% ఉందండి. పేరు వచ్చేసి లగ్జరీ టైమ్. అండ్ వీడియో తమిళ చూసారు కదా, 109% జిఎంపీ ఈ కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నాను. బట్ ఎస్ఎంఈ ఐపీఎస్ రిస్కీ ఉంటుందండి. అందుకే జాగ్రత్తగా మీరు ఏదైనా ఎస్ఎంఈ ఐపీలో పెట్టుబడి చేస్తారంటే స్టడీ చేసిన తర్వాతనే పెట్టుబడి చేయండి. సో నేను జస్ట్ ఇక్కడ జిఎంపీ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. కేవీ టాయ్స్ ఇండియా 8th డిసెంబర్కి ఓపెన్ అవుతుంది, 10th డిసెంబర్కి క్లోజ్ అయిపోతుంది. 27% జిఎంపీ అయితే నడుస్తుంది. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ దేని మీద ఉందంటే జెప్టో వచ్చేసి పేరు అయితే కన్వర్ట్ చేసిందండి. ఏదైనా కంపెనీ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే ప్రైవేట్ నుంచి పబ్లిక్ కంపెనీ అవ్వాలి. అండ్ జెప్టో వాళ్ళేమో సెప్టెంబర్ మంత్ అప్పటి నుంచే వీళ్ళు ఏమన్నారంటే మేము ఫైనాన్షియల్ 26లో ఐపీఓ అయితే తీసుకొని వస్తామని. అండ్ ఫైనల్లీ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి పేరు చేంజ్ చేశారండి. జెప్టోది ప్రీవియస్లీ ప్రైవేట్ కంపెనీ పేరు ఉండేది అండ్ ఇప్పుడు వచ్చేసి పబ్లిక్ కంపెనీ అయితే ఇది అయిపోయిందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు జెప్టో. అండ్ మోస్ట్లీ మార్చ్ లేదా ఏప్రిల్ వరకు జెప్టో ఐపీఓ కూడా మన ఇండియన్ మార్కెట్లో అయితే వస్తుందండి. సో అయితే జెప్టో రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, ఐడిడా మీద ఉంది. ఐడిడా స్టాక్ చూశారనుకోండి, లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో 7% పడింది. లాస్ట్ 1 మంత్లో 9%, 6 మంత్స్లో 23%, లాస్ట్ 1 ఇయర్లో 39%. అండ్ 52-week హై కాకుండా ఆల్ టైమ్ హై నుంచి చూశారనుకోండి 62% వరకు పడింది. ఎందుకు పడిందంటే బికాస్ ఆఫ్ బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అండి. మంచి కంపెనీ. బట్ రైల్వే సెక్టర్స్ తీసుకోండి, లాస్ట్ 2 years ago రైల్వే సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ స్టాక్స్లో మనకు ఒక బిగ్ గెయిన్ కనపడిందండి. బట్ మోదీ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, అండ్ దాని తర్వాత నుంచి మీరు చూసినట్టయితే గవర్నమెంట్ స్టాక్స్లో మనకు ఫాల్ కనపడిందండి. ఎందుకు ఫాల్ కనపడిందంటే మోదీ గవర్నమెంట్ ఏమన్నదంటే మీరు గవర్నమెంట్ స్టాక్స్ని ప్రిఫర్ చేయండి అని చెప్పింది. సో చాలామంది గవర్నమెంట్ స్టాక్స్ని బై చేశారు వితౌట్ సీయింగ్ ద వాల్యుయేషన్ అండి. అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే గవర్నమెంట్ స్టాక్స్ ఓవర్ వాల్యూ అవ్వడం వల్ల ప్రెజెంట్ అయితే మనకు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడిందండి. అండ్ ఇప్పుడు ఐడా వచ్చేసి ఆల్ టైమ్ హై నుంచి 60% వరకు పడింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏముందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు వచ్చేసి రికమెండ్ చేశారండి ఎవరికి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి టు హాల్ట్ ద రెన్యూబుల్ ఎనర్జీ లెండింగ్ అమిడ్ ఓవర్ కెపాసిటీ కన్సర్న్ అండి. సో రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్కి మీరు లోన్ ఇస్తున్నారు కదా, దాన్ని ఆపేయండి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఓవర్ కెపాసిటీ కన్సర్న్స్. అండ్ ఇది జస్ట్ మనకు రిపోర్ట్స్ ద్వారా న్యూస్ వచ్చిందండి, అఫీషియల్ న్యూస్ కాదు. అండ్ ఈ న్యూస్ వల్ల కూడా మనకు ఫ్రైడే రోజు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, సుజ్లాన్ ఎనర్జీ మీద ఉందండి. సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ చూడండి ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయితే మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. అండ్ దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. అది ఏంటంటే కంపెనీ వచ్చేసి ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 4-2 PM బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో నోటీస్ అయితే అప్డేట్ చేసింది. అండ్ ఈ అప్డేట్లో సులాన్ వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి 19th February 2024కి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ గుజరాత్ వాళ్ళేమో సుజలాన్ గ్లోబల్ సర్వీస్ లిమిటెడ్ అదొక సబ్సిడరీ కంపెనీ ఉండేది. బట్ 10th May 2025 తర్వాత నుంచి ఈ సుజలాన్ గ్లోబల్ సర్వీస్ లిమిటెడ్ వచ్చేసి మర్జ్ అయిపోయింది. దేంట్లో మర్జ్ అయిపోయింది? సుజలాన్ ఎనర్జీలో మర్జ్ అయిపోయింది. సో 19th February 2024కి జిఎస్టీ అథారిటీ ఆఫ్ గుజరాత్ వాళ్ళేమో ఒక పెనాల్టీ ఇంపోజ్ అయితే చేశారండి. ఎవరికి? సుజలాన్ గ్లోబల్ సర్వీస్ లిమిటెడ్కి. అమౌంట్ అప్పుడు అరౌండ్ 20 lakhs అయితే పెనాల్టీ ఇంపోజ్ చేశారండి. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే చూడండి కేసు అయితే ఫైల్ చేశారు. ఎవరు ఫైల్ చేశారు? సుజలాన్ ఎనర్జీ వాళ్ళు. అండ్ ఫైనల్లీ కేసు ఇది అవుట్కమ్ అయితే వచ్చేసింది. అండ్ అవుట్కమ్ ఏమొచ్చిందంటే జిఎస్టీ డిపార్ట్మెంట్కి వీళ్ళు వచ్చేసి అప్పుడు డబ్బులు పే చేశారు కదా, సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంచండి 19 lakhs ఇది రీఫండ్ అయితే వస్తుందంట. ఎవరికి వస్తుంది? సుజలాన్ ఎనర్జీకి రీఫండ్ వస్తుంది. అండ్ పెనాల్టీ జస్ట్ 50,000 అయితే పే చేయాలి బికాస్ ఆఫ్ సమ్ వైలేషన్స్. బట్ ఓవరాల్ అమౌంట్ రీఫండ్ అవుతుందండి. ఎంత? 19 lakhs అండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ దీనివల్ల డెఫినెట్గా మనకు స్టాక్లో రేపు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడచ్చు. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద ఉంది. సో మీరు ఎవరైనా ఈ కంపెనీలో షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే అనలిస్ట్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారండి. టార్గెట్ ఎంత ఇస్తున్నారండి? ఇక్కడ చూడండి బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 345 rupees విత్ టార్గెట్ ఆఫ్ 375 rupees to 380 rupees. నెక్స్ట్ న్యూస్ బెస్ట్ ఆగ్రో లిమిటెడ్ మీద ఉంది. ఇది ఒక చిన్న కంపెనీ అండి. మార్కెట్ క్యాప్ 1000 crore కూడా లేదు, 900 crore అయితే ఉంది. బట్ ఎందుకు ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేస్తున్నానంటే లాస్ట్ మీరు 5 ట్రేడింగ్ సెషన్ చూశాను అనుకోండి స్టాక్ వచ్చేసి పడింది. బట్ సడన్గా గెయిన్ అయిందండి. ఓవరాల్ పడింది. బట్ ఇక మీరు చూసినట్టయితే తాజా స్టాక్ గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. కంపెనీ వచ్చేసి స్టాక్ స్పీడ్ అండ్ బోనస్ అయితే ఇష్యూ చేసింది. స్టాక్ స్పీడ్ రేషియో వచ్చేసి 1:10 అండ్ బోనస్ రేషియో వచ్చేసి 2:1 అండి. 2:1 రేషియో బోనస్ మీనింగ్ ఏంటంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:10
10 స్టాక్ స్ప్లిట్ ఏంటంటే ఎక్సిడెడ్ అండ్ రికార్డెడ్ కంపెనీ యాజ్ ఆఫ్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఎక్సిడెడ్ కన్నా బిఫోర్ ఎవరి దగ్గరైనా 1 షేర్ ఉందనుకోండి, వారు రికార్డెడ్ వరకు హోల్డ్ చేశారనుకోండి, కంపెనీ వచ్చేసి 10 షేర్స్ అయితే స్టాక్ స్ప్లిట్ లాగా ఇస్తుంది. బట్ ప్రైస్లో మనకు అడ్జస్ట్మెంట్ కనపడుతుంది. అండ్ 2:1 రేషియో బోనస్ ఏంటంటే ఎక్సిడెడ్ కన్నా బిఫోర్ 2 షేర్స్ ఉందనుకోండి, కంపెనీ వచ్చేసి 1 షేర్ బోనస్ లాగా అయితే ఇస్తుందండి. సో ఇది ఒక కంపెనీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అండ్ ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటారు కదా, ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ అప్డేట్ జొమాటో అండ్ స్విగ్గీ మీద ఉంది. మీ అందరూ తెలుసు జొమాటో అండ్ స్విగ్గీలో క్విక్ కామర్స్ బిజినెస్ ఉంచండి. జొమాటోది బ్లింకిట్ అండ్ అదే స్విగ్గీది ఇన్స్టామార్ట్, అది ఒక గుడ్ రెవెన్యూ అయితే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రెజెంట్లీ మీరు జొమాటోది చూశారనుకోండి, Q2 ఫైనాన్షియల్ 26లో బ్లింకిట్ రెవెన్యూ వచ్చేసి ఎంత ఉండేదంటే 9,891 crore అండ్ అయితే ఫుడ్ డెలివరీది జస్ట్ 2,485 crore ఉండేదండి. సో ఫుడ్ డెలివరీ కైనా బ్లింకిట్ అయితే క్విక్ కామర్స్ది రెవెన్యూ చాలా ఎక్కువ వచ్చిందండి ఈ Q2లో. అయితే మీరు స్విగ్గీది కూడా చూడొచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డబల్ అయిందండి ఇన్స్టామార్ట్ రెవెన్యూ. సో ఓవరాల్ ఒక గుడ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఇన్స్టామార్ట్ అండ్ బ్లింకిట్ వచ్చేసి మన అదే స్విగ్గీ అండ్ జొమాటోలో అయితే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడండి, ఈ అప్డేట్ ఎప్పుడు వచ్చింది, ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే వచ్చిందండి. ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డా, ఈయన ఎవరంటే ఎంపీ అండి. ఈయన డిమాండ్ చేశారు, ఏం డిమాండ్ చేశారు, మెయిన్లీ ఈయన పార్లమెంట్లో ప్రజల కోసము కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తారండి. సో నేను ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, బ్యాన్ ఆన్ 10 minutes డెలివరీ సర్వీస్ ప్రొటెక్షన్ ఫర్ గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే పనిచేస్తారు కదా, ఆ గిగ్ వర్కర్స్ ప్రొటెక్షన్ రిలేటెడ్గా ఏమంటున్నారంటే 10 minutesలో మీరు ఎవరైనా డెలివర్ చేపిస్తారంటే గిగ్ వర్కర్స్కి చాలా రిస్క్ ఉంటుంది, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డా ఏమో ఒక ఇష్యూ అయితే రేస్ చేశారండి. అది ఏంటంటే 10 minutes డెలివరీ బ్యాన్ అవ్వాలి, ఉంటే 1 hour అయితే ఉండాలి, లేదంటే 1.5 hour ఉండాలి. బట్ 10 minutes డెలివరీ అయితే బ్యాన్ అవ్వాలని ఒక ఇష్యూ అయితే రేస్ చేశారండి. సో చూడాలి ఏం పార్లమెంట్లో దీని రిలేటెడ్గా ఏం వస్తుందని. సో ఏదైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మనకు స్విగ్గీ అండ్ జొమాటో స్టాక్ మీద మనకు ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. అండ్ రీసెంట్లీ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ప్రెజెంట్లీ స్టాక్ ట్రేడ్ అవుతుంది కదా, దాని కరెంట్ వాల్యుయేషన్ ఇన్స్టామార్ట్ ప్రైస్ని జస్టిఫై చేయట్లేదు. సో ఇన్స్టామార్ట్ ప్రైస్ని జస్టిఫై చేయట్లేదు, దీని మీనింగ్ ఏంటంటే స్విగ్గీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలని. అండ్ కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు బయింగ్ రేటింగ్ ఇచ్చారు స్విగ్గీది విత్ టార్గెట్ ఆఫ్ 450 rupees per share. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉంది. చాలా మంచి కంపెనీ అండి. అండ్ మీరు ఇక్కడ లేటెస్ట్ టార్గెట్ చూడొచ్చు, అనలిస్ట్ వచ్చేసి 490 rupees అయితే షేర్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ BEL స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ టార్గెట్ని అయితే మీరు మీడియం టర్మ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ BEL, HAL ఇది గుడ్ కంపెనీస్ అండి రిలేటెడ్ టు డిఫెన్స్. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.